మానవ జీవితం అనేది ఒక పరీక్ష. మీ జీవితం కూడా ఒక పరీక్షనే. ఆ భగవంతుడు పెట్టినటువంటి పరీక్ష. ఇది కర్మభూమి. ఈ జీవితంలో మనం కర్మ చేస్తుంటాం, పనులు చేస్తుంటాం. దాంట్లో లాభ నష్టాలు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. మానవ జీవితం పరీక్ష. ఈ పరీక్షలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాము, ఎలా ఆలోచిస్తాము, ఎలా అడుగులు వేస్తాము అన్నది కూడా మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి విషయం. దీనికి తగ్గట్టుగానే మనకి కర్మఫలం అనేది ఉంటుంది. దీని గురించి భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తుంది. 2వ అధ్యాయం 14వ శ్లోకంలో, ఓ అర్జున, జీవితంలో సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి, అవి వచ్చిపోతూ ఉంటాయి, శాశ్వతం ఏవీ కావు. సుఖము కూడా శాశ్వతం కాదు, దుఃఖము కూడా శాశ్వతం కాదు. వాటిని సమానంగా ఎదుర్కోవాలి. అంటే స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. ఇవి ఈరోజు జీవితంలో కష్టం ఉందంటే కష్టమే ఉండిపోయింది కాదు, దీని తర్వాత మళ్ళీ సుఖం ఉంటుంది. సుఖం ఉంది అంటే కష్టం కూడా వస్తుంది. ఈ రెండు కూడా వస్తూ పోతూ ఉంటాయని చెప్పేసి స్పష్టంగా భగవద్గీత మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు నా కష్టకాలం అలా ఉండిపోతూ ఆ తర్వాత సుఖం కూడా వస్తుంది అని చెప్పేసి. మరి ఈ విషయం గురించి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వాక్యంలో, రాత్రంతా ఏడుపు ఉండవచ్చు కానీ ఉదయం ఆనందం వస్తుంది. చూసారా? అంటే నిన్న రాత్రి ఏడుపు ఉందేమో, బాధ ఉందేమో, కష్టం ఉందేమో, ఇబ్బంది ఉందేమో, డిప్రెషన్ ఉందేమో, కానీ తెల్లారిన తర్వాత ఆనందం వస్తుంది. ఎప్పుడు కూడా ఒకేలాగా రాత్రి ఉండిపోదు, పగలు ఉంటుంది, ఉదయం ఉంటుందని చాలా స్పష్టంగా ధైర్యం చెప్పేటువంటి ఒక బలమైన వాక్యం బైబిల్లో కూడా కనిపిస్తుంది. ఇదే విషయము ఖురాన్లో 94వ సూరా 5-6 వాక్యాలు మనం పరిశీలిస్తే, నిశ్చయముగా కష్టంతో పాటు సుఖం ఉంటుంది. అవును, ప్రతి కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది. జీవితంలో ఏవైతే కష్టాలు వస్తున్నాయో ఈ కష్టాలే కలకాలం ఉండవు, కష్టాల తర్వాత సుఖాలు కూడా ఉంటాయి అని చెప్పేసి మంచి ఓదార్పు ఖురాన్ కూడా ఇస్తుంది. ఇక్కడ భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ గ్రంథాలైనా 3 గ్రంథాలు కూడా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, జీవితంలో వచ్చే కష్టాలు అవి నీ చేతులారా చేసుకునే కావచ్చు, స్వయంకృత అపరాధాలు కావచ్చు, ఎవరో నిన్ను మోసం చేసి ఉండొచ్చు, ఏది జరిగినా కానీ వచ్చిన కష్టం శాశ్వతం కాదు. సహనంగా ఉండు, ఆలోచించి జీవితం గడుపు, నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు.